दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददयालकाक्षं रामं निशाचरविनाशकरं नमामि। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं वन्दे भारतमातरं। భారత్ మాతా కీ। ఈరోజు మన అందరి అదృష్టం వేదిక పైన అలంకరించిన పరమ పూజ్య స్వామీజీ శ్రీ సత్యగోవింద దాస్ గారికి, వేదిక ముందులున్న అనేక మంది పెద్దలకి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలక శతాబ్ది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేశం మొత్తం మీద. ఇదే విధంగా దేశంలో 1 లక్షకు పైగా హిందూ సమ్మేళనాలు, దేశం మొత్తం కొన్ని కోట్ల మంది హిందువులు ఇదే విధంగా దేశంలో మనకు హిందూ సమ్మేళనాలు పాల్గొంటున్నారు. ఈరోజు మనం చూసామంటే మన దేశంలో దేశము, ధర్మము, సమాజము, సంస్కృతి అనేక రకాలుగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది మన భారతదేశం. ఈరోజు మన దేశంలో మన శ్రీరాముల వారు అయోధ్య దగ్గర నుంచి ఇటు శ్రీలంక దాకా రావణాసుర సంహారం కోసం అని వస్తారు. ఇటు అటక దగ్గర నుంచి కటక దాకా శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం కోసం వెళ్తారు. రాముల వారు పైనుంచి కింది దాకా వెళ్తారు. శ్రీకృష్ణ వారు ఇటు చివరి నుంచి ఇటు చివరి దాకా సాక్షాత్తు భగవంతుని చేత నడియాడిన పుణ్యభూమి మన భారతదేశం గుర్తుంచుకోవాలి. ఈరోజు కానీ మన దేశంలో కానీ చూసామంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్తారు. 84 లక్షల చరాచర జీవరాశుల్లో మనిషిక జన్మ అనేది అత్యంత ప్రముఖమైనది. అలాంటి మనిషిక జీవితం అనేది ఒక సార్థకత. ఈ జీవితానికి మనం ఏమి సాధించాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలని చెప్పి మనమందరం సమాజం తెలుసుకుంటూ ఉండాలి. అనేక రకాల జీవరాశులు ఉంటాయి. ఒక మనిషి మాత్రమే విచక్షణ, ఏది మంచిది ఏది చెడు అని చెప్పి ఆలోచించే జ్ఞానం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక మనిషి మాత్రమే గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం గమనించామంటే దాశరథుల వారు చెప్తారు, భండన భీముడార్తజన బాంధవుడు ఉజ్వల భానతులకు దండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు గడగట్టి భేరిక ఢాండ నినదమ్ముల జాండము నిండ మత్తమే తండమెత్తి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. రాముల వారి యొక్క గొప్పదనాన్ని ఢాండ నినదమ్ముల జాండము నిండ మత్తమే తండమెత్తి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. నా దేశం యొక్క ఆత్మ శ్రీరాముడు, నా దేశం యొక్క సంస్కృతి శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడి యొక్క నిశ్చయక సాధన చేస్తూ అనేక రకాలుగా మన యొక్క వారసుగా మన సమాజంలో మార్పు తీసుకొస్తున్నాం. ఈరోజు కానీ మనం చూసామంటే సమాజంలో అనేక రకాల మార్పులు, సామాజిక పరివర్తన రావాలి. సామాజికమైన మార్పు సమాజంలో ఎప్పుడైనా చనిపోతారో 2 కుమారులు మిగిలి ఉంటారు. ఆ 2 కుమారుల పేరు, ఒక ఆయన పేరు ఫతేహ్ సింగ్, ఇంకో ఆయన పేరు జోరావర్ సింగ్. ఒక ఆయన 11 సంవత్సరాల వయసు ఉంటుంది, ఒక ఆయన 6 సంవత్సరాల వయసు. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఈ చిన్నపిల్లలిద్దరిని పట్టుకొని మీరు మతం మారుతారా లేకపోతే చంపేయమంటారా అని చెప్తారు పిల్లలిద్దరిని. అనేక రకాలుగా ఈ చిన్నపిల్లని హింసిస్తారు, అనేక ఇబ్బందులు పెడతారు. ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నా సరే ఈ పిల్లలు ఎలాంటి చల్లం రాదు. వీళ్ళిద్దరిని ఏం చేస్తారంటే బతికి ఉండగానే సజీవ సమాధి చేయడం ప్రారంభం చేస్తారు. మెల్లమెల్లగా సమాధి చేయడం ప్రారంభిస్తూ ఉంటే ఆ పెద్ద ఆయన కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకయ్యా నువ్వు, నేను అడుగుతాడు, ఎందుకు నువ్వు ఏడుస్తావు అని అడుగుతాడు.
ఎందుకు ఏడుస్తానంటే ఈ పెద్ద అని చెప్పి ఫతేహ్ సింగ్ ఏం చెప్తాడంటే, గురు గోవింద్ సింగ్ పెద్దన్న యుద్ధాల్లో చనిపోయాడు. ఫస్ట్ ఆయన చనిపోయాడు, తర్వాత రెండో ఆయన చనిపోయాడు. నువ్వు చిన్నగా ఉండటం వల్ల నీ సమాజం త్వరగా పూర్తవుతుంది, నా దేశం కోసం నేను త్వరగా ప్రాణాలు అర్పించట్లేదని చెప్పి ఈ పిల్లవాడు ఏడుస్తాడు. గుర్తుంచుకోండి, మన చిన్నప్పటి నుంచే మన పిల్లలకి ఎలాంటి సంస్కారం నేర్పించాలి, మన పిల్లలకి ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పించాలి, అనేక విషయాలకు సంస్కారవంతమైన హిందూ సమాజం పౌరునిగా మనం తీర్చిదిద్దాలి. ఆ విధంగా మనం చిన్నప్పటి నుంచి ఎలా భాష నేర్పిస్తున్నాము, మన ఇంట్లో మన మాతృభాష మనం పలుకుతున్నామా? ఈరోజు పాశ్చాత్యక ధోరణిలో పడిపోయి మనం ఏ విధంగా ఉంటున్నాము, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో మనం గమనించుకుంటూ ఉండాలి. అలాంటి దేశం యొక్క ధర్మం చిన్నప్పటి నుంచే పిల్లలకి సంస్కారవంతమైన విద్యలు నేర్పిస్తూ ఉండాలి. స్వామి వివేకానంద చెప్తాడు, ఏం చెప్తారంటే, మన ధర్మంలో నుంచి ఒక వ్యక్తి పరాయి ధర్మంలోకి వెళ్తే, మతం మారితే ఈ దేశానికి ఒక వ్యక్తి తగ్గినట్టు కాదయా, ఈ దేశానికి ఒక దేశ ద్రోహి తయారని చెప్తాడు స్వామి వివేకానంద. గుర్తుంచుకోండి, మనలోంచి వ్యక్తి తగ్గట్లేదు, మన దేశానికి ఒక దేశ వ్యతిరేక శక్తి తయారవుతున్న గుర్తుంచుకోండి. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, అనేక రకాల విషయాల్లో స్వామి ఏం చెప్తారంటే, ఒకసారి ఒక పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షం పడే రాత్రుల్లో ఒక సింహము నిండు శూలాలతో ఉంటుంది, గర్భిణితో ఉంటుంది. దానికి సరిగ్గా ఒక కన్ను కనపడుతూ ఆ తుఫాన్లు ఏమైందంటే ఒక చోటు కింద పడిపోయి అది చనిపోయి ప్రసవించేసి అది చనిపోద్ది సింహం. ఆ చనిపోయిన అటువైపు ఒక మేకల మంది వస్తుంటే ఆ మేకల మందులో పడి సింహం పిల్లలు కూడా మెల్లమెల్లగా వెళ్ళి ఆ మేకలతో పాటు తిరగటం, మేకలతో పాటు గడ్డి తింటాం, మేకలతో పాటు ఉండటం, అనేక రకాలు కలిసి